వచ్చేసి ఇప్పుడు గ్రంథంలో 27వ అధ్యాయంలో ఉన్నాము. అది ప్రకృతి అవగాహన అనేది. సో దీనిలో వచ్చేసి మనం ఇప్పటికి వచ్చేసి 7 శ్లోకాల వరకు కూడా పూర్తి చేసుకొని ఉన్నాము. 1 నుంచి 5 శ్లోకాల వరకు చూసామంటే జీవుడు ఏ విధంగా బద్ధుడై ఉంటాడు, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది మనం తెలుసుకొని ఉన్నాము. 1వ శ్లోకాలు వచ్చేసి అసలు జీవి అనేది ఎలా ఉంటాడు అనేది మనం తెలుసుకున్నాము. ఎలాగంటే మన త్రిగుణాల చేత ప్రభావితుడు కాకుండా అవికారుడు, కర్తృత్వ రహితుడు, అంటే పని చేసినట్టుగా ఉండదన్నమాట. దానికి ఎగ్జాంపుల్గా వాళ్ళు జలమునందు సూర్యుడి యొక్క ప్రతిబింబం ఏ విధంగా దాని మీద ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుందో ఆ విధంగా గుణ ప్రభావానికి అతీతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. అది నిజమైన స్థితి. అలా కాకుండా మామూలుగా ఎప్పుడైతే మనం వస్తామో బద్ధజీవులుగా ఉంటామో, ఎప్పుడైతే ఈ మెటీరియల్ వరల్డ్కి వచ్చి అప్పుడు మన యొక్క స్థితి ఏంటి అనేది మనకి ఏం చెప్పారు అంటే మనం దేహాత్మ భావంతో ఉంటాము అని, విద్యాహంకారంతో ఉంటాము అని, ప్రకృతి యొక్క త్రిగుణాల ఎఫెక్ట్ మన మీద ఉంటుంది అనేసి, ఎప్పుడు మనము భౌతిక కర్మలు చేస్తూ ఉంటాము అని చెప్పేసి చెప్పారనమాట. చేసి దానివల్ల ఏమనుకుంటూ ఉంటాము, మనమే కర్తలమి కర్మలమి అనేసి మనం అనుకుంటూ ఉంటాం అనమాట. సో దానివల్ల వచ్చే నష్టం ఏంటి అంటే, దానివల్ల మనకి ఏమవుతుంది అంటే మనము రకరకాల ఉచ్చ నీచ జాతుల్లో జన్మ అనేది తీసుకుంటాం. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే ఆ భౌతిక కర్మలు చేస్తూ ఉన్నామో వాటి యొక్క దోష ప్రభావం వలన, అది మంచివైనా అవ్వచ్చు, చెడువైనా అవ్వచ్చు. మంచివైతే ఉచ్చ జాతిలో ఉంటాము, చెడు అయితే నీచ జాతిలో జన్మ తీసుకుంటాము. సో ఇలాగా దీని నుంచి మనం బయటపడాలి అంటే మనకి ముందు మనము ఈ కర్మలు చేయడం అనేది ఆపాలన్నమాట. అది ఏంటి అనేది మనకి నెక్స్ట్ మనకి 4వ శ్లోకంలో ఏంటి అంటే, మనం ఎప్పుడైతే భౌతిక అస్తిత్వానికి దూరంగా ఉంటామో, పరంగా అంటే అన్నీ కూడా మనం ఈ ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలి అని మనం ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు మాత్రమే మనం ఈ సంసారం నుంచి బయటపడగలుగుతాము. లేకపోతే అప్పటి వరకు కూడా మనం ఈ భౌతిక కర్మలు చేసుకుంటూ మన ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల్లోగా మనం తిరుగుతూ ఉంటాము అనేది మనకి చెప్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే అది ఎలాంటిది అంటే, మనం కల్లో ఉన్నాం అనుకోండి, ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, మనకు ఆ బాధ అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ లేచిన తర్వాత మనకు ఆ బాధ ఉండదు. అదేవిధంగా మనం బద్ధజీవులుగా ఉన్నప్పుడు ఈ సంసారంలో పడి తిరుగుతూ ఉంటాము. మన నిజస్థితికి వచ్చినప్పుడు కల్లో నుంచి మెలకు వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం అనమాట. మరి ఈ సంసారం నుంచి బయటపడాలి, ఈ ప్రకృతి మీద మనం ఆ ఏమంటారు అధికారం చూపించాలి అనేది, ఇవన్నీ తగ్గాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ వచ్చేసి మనం తీవ్రమైన భక్తి చేయాలి. ఆ భక్తి చేసినప్పుడు మనకి వైరాగ్యం అనేది వస్తుంది. ఇది మన యొక్క బద్ధజీవుడి యొక్క కర్తవ్యం. మనం ఎప్పుడైతే ఈ పని చేస్తామో అప్పుడు మనలో ఉన్న మల్యం అంతా తొలగిపోతుంది. అప్పుడు మనం భౌతిక భోగం కంచి ఆధ్యాత్మికంగా మనము మారిపోతాం అన్నమాట. సో ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన మనస్సు, చిత్తము కూడా పవిత్రమవుతాయి, స్థిరమవుతాయి అనేది మనకి చెప్పారనమాట. సో ఈ 5 శ్లోకాల్లో మనం ఏం చేయాలి అనేది తెలుసు. ఈ తీవ్రమైన భక్తి అనేది ఏ విధంగా చేస్తాము అనేది మనకి 6 నుంచి 11 వరకు కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట. సో ఈ 6వ శ్లోకాల్లో ఏం చెప్పారు మనకి, ఎప్పుడైతే మనము ఏ విధంగా చేసుకోవచ్చు అంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఈ భక్తి యోగము అనేది అంటే ఈ భక్తి చెయ్యాలి, ఆ విరక్తి వైరాగ్యం అనేది తెచ్చుకోవాలి అంటే మనకి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వాటిలో మనకి 3 రకాలు ఇక్కడ చెప్పి ఉన్నారు. ఒకటి మనము యోగ పదం అంటే అష్టాంగ యోగ విధానంలో శ్రద్ధతోటి అవలంబించడం ఒకటి. రెండోది భగవంతుడికి రూపం ఉంది అని నమ్మేసి మనం భక్తి చేసుకోవడం ఒకటి. మూడోది వచ్చేసి భగవంతుడి యొక్క శ్రవణం కథలను లీలల్ని అది శ్రవణ కీర్తనలు చేసుకోవడం ఒకటి. ఈ విధంగా ఈ 3 రకాలుగా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళి మన మనస్సు చిత్తాన్ని మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనము ఈ విధానాలు మొదలుపెట్టి చేస్తూ ఉంటామో అప్పుడు మనలో ఏంటంటే లక్షణాలు అనేవి వస్తాయి అన్నమాట. అది ఎప్పుడైతే ఈ జ్ఞానయోగంలో ముందుకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఒక 18 రకాల లక్షణాలు ఉన్నాయన్నమాట. అంటే గుణాలు, ఇవి అన్నీ కూడా మనము పెంపొందించుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము జ్ఞానయోగంలో ముందుకెళ్తాము. ఆ 18 లక్షణాలు ఏంటి అనేది మనకి ఈ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు, గుణగణాలు అని చెప్పొచ్చు, లక్షణాలు అని చెప్పుకోవచ్చు. సో అవి ఏంటి అనేది మనకి 7వ శ్లోకంలో మనము కొన్ని ఆల్రెడీ చూస్తున్నాం అనమాట. సర్వభూతేషు సమత్వేన అంటే అందరినీ ఒకేలాగా చూడడము. అందరినీ ఒకేలాగా చూడడం అంటే ఏం చెప్పుకున్నాం మనం,
అంటే భేదభావం. అందరూ అందరూ ఆత్మలు అని చూడటం అది. ఎస్ మా, అందరూ ఆత్మలు, అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలు అనుకోవడము. దానివల్ల ఏంటంటే నువ్వు సౌత్ ఇండియన్, నేను నార్త్ ఇండియన్ అని కానీ, మనం భారతీయులమి అమెరికన్లు అని కానీ అలాంటి భేదభావం అనేది ఏమీ ఉండకుండా మనం చూడటం. కాకపోతే మనకి లెవెల్ పెరిగే కొద్దీ ఏంటి అంటే మనిషిని చూస్తే మనకి భగవంతుడు కనిపించాలి. ఒకటి బ్రాహ్మణే భవికస్తిని సునీచైవ స్వపేకేచాద్ విద్యా వినయ సంపన్నే శ్లోక ఒకటి స్టార్టింగ్ స్టేజ్. ఇంకా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళాము అంటే ఇంకో స్టేజ్ ఏమొస్తుంది అంటే మనకి, మనం ఎప్పుడైతే ఏ ఏ ఏ- ఏ- యా- ఏ- ఏ- ఎక్కడ యోమాం పశ్చిత్ సర్వత్ర, ఎక్కడ చూసినా మనకి భగవంతుడే కనిపిస్తాడు. అంటే మనిషి అనేది కనపడదు మనకి, ఆత్మ అనేది కనపడదు, భగవంతుడే కనపడడం మొదలు పెడతాడు వాళ్ళల్లో కూడా అన్నమాట. ఇంకొన్ని రోజులు పోతే ఇష్టదైవం కనపడడం మొదలు పెడుతుంది అనమాట. సో అలాగా, ఎందుకని సర్వభూతే సమత్వేన, వాళ్ళకి అందరినీ కూడా సమభావంగా చూస్తారు అనేది మనం నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిర్వాణ, అంటే నిర్వైరేణ, అంటే వాళ్ళకి శత్రుత్వం అనేది ఉండదు. ఎందుకంటే అందరిలో భగవంతుడినే చూస్తారు, సమంగా చూస్తారు కాబట్టి వాళ్ళకి అందరూ కూడా శత్రుత్వం అనేది ఉండదు. ఇంకోటి అప్రసంగత, అంటే సన్నిహిత సంబంధం అనేది పెట్టుకోవరు. ఎందుకంటే అందరూ ఒకటే కాబట్టి, వీళ్ళు నా వాళ్ళు నీ వాళ్ళు అని వాళ్ళకి డిఫరెన్స్ ఉండదు కాబట్టి వీళ్ళు సన్నిహితము, వాళ్ళ చుట్టాలు పరాయి వాళ్ళు అనేది వాళ్ళకి ఉండదు అనేసి. ఇంకోటి బ్రహ్మచర్య, బ్రహ్మచర్యంతో ఉండాలి. ఆ బ్రహ్మచర్యం అంటే ఏమనుకున్నాము, పెళ్లి కాని వాళ్ళే బ్రహ్మచర్యం అని కాదు, మామూలుగా పెళ్ళై కూడా పిల్లల కోసం మాత్రమే మైథున క్రియలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మచర్యంలో ఉన్నట్టే అనేది మనం చెప్పుకున్నాం అనమాట. మౌనము అంటే మాట్లాడకుండా ఉండడం కాదు అని, ఓన్లీ భగవంతుడికి సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడడం. వాళ్ళకి ఇంక మిగతా ఏం మాట్లాడినా చిరాకు వస్తుంది, ఫస్ట్ దగ్గర టైం ఉండదు అనమాట. సో అది మౌనము అంటే. ఇంకోటి స్వధర్మేణ బలీయస, అంటే మన యొక్క సొంత ధర్మం ఏంటిదో దాన్ని చేసుకుంటూ, దాని యొక్క మనం చేసి మనం ఏమనుకుంటాము, ఓకే నేను ఈ పని చేశాను అంటే దానికి ఒక రిజల్ట్ ఏదో ఒకటి కావాలి అనుకుంటాము. కానీ ఆ కర్మ యొక్క ఫలాల్ని ఏంటి అంటే భగవంతుడికి యత్కరోషి యత్ఫల, అలాగా మనం ఏం చేసినా ఏం తిన్నా ఏం చేసినా అంతా కూడా భగవంతుడికి అర్పించి చేసుకోవడం అనమాట. అది వీళ్ళు భగవంతుడు అనుకొని పరమాత్మ అనుకొని ఏదైనా అనుకొని వాళ్ళు ఆ స్టేజ్కి అనమాట. కానీ ప్రపాదుల వారు ఏంటంటే మనం భక్తి యోగంలో ఉంటే ఏ విధంగా చెయ్యాలి అనేది ఎక్కువగా మనకి ఎగ్జాంపుల్స్ తోటి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, సో ఇంతవరకు కూడా మనము చూసాము. 8వ శ్లోకం నుంచి మిగతా లక్షణాలని మనం చూద్దాం. ఓకే, యదృచ్ఛయో యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మిత భుక్ముని వివక్త శరణ శాంతో మైత్రకరుణ ఆత్మవాన్. చదువుతారా మాతాజీ ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. యదృచ్ఛోపలబ్ధేన సంతుష్టో యదృచ్ఛయోపలబ్ధేన యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టోమిత బుక్ముని వివిక్త శరణః శాంతో మైత్రః కరుణ ఆత్మవాన్. అధిక ప్రయాస లేకుండా దేనిని అర్జించగలడో దానితోనే భక్తుడు సంతృప్తి చెందవలెను. అవసరానికి మించి అతడు భుజించరాదు. ఏకాంతవాసమున జీవించుచు అతడు సర్వదా మననశీలుడును, శాంతుడును, మైత్రీభావము కలవాడును, కరుణామయుడును, ఆత్మవంతుడును అయి ఉండవలెను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ రాధా మాతాజీ. సో ఫస్ట్ ఒక లక్షణం ఏంటి, అధిక ప్రయాస లేకుండా, యదృచ్ఛయాచోపపన్నం మనకి భగవద్గీతలో కూడా వస్తుంది శ్లోకం. అలాగే ఇక్కడ అధిక ప్రయాస లేకుండా దేన్ని అర్జించగలడు దానితోనే భక్తుడు సంతృప్తి చెందాలి. సో మెయిన్గా ఏంటి అంటే వాళ్ళు టైంని భగవంతుడి సేవకు, అంటే ఇప్పుడు మనమై ఈ భక్తులుగా ఉండే సాధకంగా ఉండే వాళ్ళు ఆ టైంని భగవంతుడి సేవకు ఉపయోగించుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ జ్ఞానయోగంలో ఉండే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత ఉందో దాంతో తృప్తి పడేసి భగవంతుడి మీద
వాళ్ళు ధ్యానం చేయడము, లేకపోతే భగవంతుడి యొక్క కథలు వినడంలోనూ, లేకపోతే భగవంతుడి దర్శించాలి అనేసి తపస్సు చేసుకోవడంలోనూ, దాంట్లోనూ వాళ్ళు పెడతారనమాట. సో అది ఇక్కడ దీనికి చాలా పెద్ద పరపొడి ప్రపాదులు వారు రాశారు. ఎందుకు అంటే మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నామంటే మనం దేనికి ఎక్కువగా ప్రయాసపడతాం చెప్పండి? దేనికి ఎక్కువగా ప్రయాసపడతాం మనం? ధనార్జన సంపాదన కొరకు. ధనార్జన కోసం. ఇప్పుడు మనం ఉన్నాము, ఎందుకు ఆఫీసులో చూడండి, ఎవరినైనా అడిగామనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, అసలు మాకు తినే టైం కూడా ఉండట్లేదు, ఎందుకంటే అంత వర్క్ ఉంటుంది అని చెప్తున్నారు. నిజంగా అవసరమా అంత ప్రయాసపడి వర్క్ చేసి? ఎక్కడ దాకా ఎందుకు చెప్పండి. మనందరం ఇప్పుడు మేమందరం ఇక్కడ దుబాయ్ ఉన్నాము, మేమేమైనా చెప్పొచ్చాము ఇంటి దగ్గర 4 ఏళ్ళు కొంచెం సంపాదించుకొని వస్తాము అని. ఆ కొంచెం అనేది దానికి లిమిట్ అనేది ఉందా? ఫస్ట్ ఒక ఇల్లు అనుకున్నాము, 2 ఇల్లు లేదు అనుకున్నాము, 3వ ఇల్లు, 2 పిల్లలకి 2 ఇళ్ళు అనుకున్నాము, 3 ఇళ్ళు అయినా కూడా లేదు లేబ్బా ఇంకా ఏదో సంపాదిద్దాము అనేసి. సో మనకి ఏంటంటే ఆ సంతృప్తి అనేది మనకి దొరకట్లేదు అనమాట. అందుకనే ప్రపాదుల వారు 2 పారాగ్రాఫులు మొత్తం కూడాను దీంట్లో రాశారు. ఏంటంటే వచ్చింది ఎంతైనా. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ఇది ఇంత ముందు కూడా చెప్పున్నానని గుర్తు నాకు. ఒక అతను ఉన్నాడనమాట, ఒక ఆ, వ్యాపారి లాంటి అతను. సో అతనికి ఇంటి ముందు ఒక వాచ్మెన్ ఉంటాడు. సో అతనికి ఏమో వాచ్మెన్ అంటే ఎంత శాలరీ వస్తుంది, చాలా తక్కువ వస్తుంది. ఇతనికి ఏంటి, వ్యాపారం ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు బిడ్డలు అంతా కూడా చాలా చక్కగా ఉంది అంతా కూడాను. కానీ ఎప్పుడూ కూడా ఏదో కోల్పోయినట్టు, ఏదో బాధగానే ఉంటాడనమాట. ఇంకా ఇంకా అంటే తాపత్రయం, ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో చెయ్యాలి అనేసి. సో ఇక అక్కడ చూస్తే ఏంటి, నేనేమో సుఖంగా లేను, అక్కడ అతను చూస్తే ఏమో తక్కువ సంపాదన, ఎంతో సంతృప్తిగా ఉన్నాడు, ఎంతో హాయిగా ఉన్నాడు. ఏంటి ఇది తేడా ఏంటి అనేసి తెలుసుకోవాలి అని చెప్పేసి ఒకసారి వాళ్ళ పండిట్ దగ్గరికి వెళ్తాడు అనమాట. పంతులు గారి దగ్గరికి వెళ్ళి, ఏంటండి నేనేమో ఆనందంగా ఉండలేకపోతున్నాను, అతను చూస్తే ఎంతో హాయిగా ఉన్నాడు, డబ్బులు లేకపోయినా ఏంటండి అంటే, ఒక నవ్వు నవ్వి, నేను నీకు నిరూపిస్తాను, నీకు ఎగ్జాంపుల్తో ఉదాహరణతో నేను నీకు చూపిస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి చెప్తాడు అనమాట. సరే అనేసి అతను ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత ఉదయాన్నే తలుపు తీస్తే ఒక మూట కనిపెడుతుంది. ఒక మంచి మూట, ఆ మంచి క్లాత్లో, వెల్వెట్ క్లాత్లో ఉంటుంది. ఏంటి ఆ మూట అని ఇప్పి చూస్తాడనమాట. బంగారు నాణ్యాలు. సో లెక్క పెడుతూ ఉంటాడు, 1 2 3 అనేసి 99 ఉంటాయి. ఇదేంటి, ఎవరైనా పెట్టేవాళ్ళు 100 పెడతారు కానీ 99 ఎందుకు పెట్టారు, ఆ ఒక్కటి ఏమైపోయింది అనేసి ఇంట్లో అందరినీ పిలిచేసి, వెళ్ళి వెతకండి, ఆ ఒకటి ఎక్కడో కట్టేటప్పుడో లేకపోతే తను తెచ్చేటప్పుడో ఎక్కడో పడిపోయింది, దాన్ని మొత్తం ఇల్లంతా ఎతకండి, అయితే నేను కౌంట్ చేసేటప్పుడన్నా జారిపడి ఉండాలి, మీరు వెళ్ళి వెతకండి అనేసి ఇల్లు మొత్తం తీసి పీకి పందిరి వేస్తాడనమాట. అది ఇదే మూట మళ్ళీ అతని కూడా ఆ వాచ్మెన్ ఇంటి ముందు కూడా ఉంటుందన్నమాట. వెళ్తే అతను ఓపెన్ చేస్తాడు, అయ్యో ఏంటిది అనుకుంటాడు, తీస్తాడు, డబ్బులు ఉంటాయి, 99 నాణ్యాలు ఉంటాయి. అబ్బా నాకు ఇంకెన్ని నాణ్యాలు దొరికాక నేను ఇక్కడ పని చేస్తూ ఉండడం ఎందుకు అంటాడు. నేనయ్యా, నేను పని మానేసి వెళ్ళిపోతున్నాను, మా ఊరు వెళ్ళిపోయి నేను అక్కడ ఆనందంగా ఉంటాను అనేసి ఆ డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కొని ఆయన సుఖంగా ఉండడం మొదలు పెట్టాడు అనమాట. సో వెంటనే ఇదేంటి, శుభ్రంగా అతనేమో ఎంతో ఎంజాయ్ చేస్తున్నాడు, నేనెందుకు ఎలా ఉన్నాను అనేసి మళ్ళీ పంతులు గారి దగ్గరికి వెళ్తారనమాట. చెప్తే అప్పుడు చెప్తాడు, నువ్వు 99 అనే క్లబ్లో నువ్వు జాయిన్ అయ్యావు, అతను జాయిన్ అవ్వలేదు. మనకేంటి అంటే 99 మంచిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కటి ఏది లేదో దాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము. అయ్యో మన దగ్గర ఈ 99 ఉన్నాయి కదా అని ఆనందంగా మనం ఉండం అనమాట. సో ఇది అందువలన నువ్వు ఆ 99 క్లబ్లో చేరావు, ఆయన చేరలేదు. మనకి అన్నీ ఉన్నాయి అనుకోండి, అందం లేదనుకోండి, అయ్యో నాకు అందం లేదు, నేను ఎందుకు ఇంత లావుగా ఉన్నాను అని బాధపడతాం. కానీ డబ్బు ఉంది, మనకి విద్య ఉంది, ఇవన్నీ చూసి దీంతో ఆనందపడమే మనము. ఏది లేదో దానికి తృప్తి చెందక దాని అసంతృప్తితో మనం ఉంటూ ఉంటాం అనమాట. సో ఈ స్టోరీ మనకు అప్లికబుల్ అనమాట. సో మనము ఏది ఉందో దాంతో తృప్తి పడడం అనేది మనం చేయట్లేదు అనమాట. సో మనం ఈ బద్ధ స్థితిలో ఉన్నప్పుడు మెయిన్గా మనం చేసేది అది. అదే వాళ్ళు భక్తుల్లో ముందుకు వెళ్ళినా, జ్ఞానయోగంలో ముందుకు వెళ్ళినా వాళ్ళకి ఈ లక్షణం అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సంతృప్తి చెందడం ఉండాలి, ఆర్జించడానికి ఏది ఉందో దాంతో. మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, బ్రాహ్మణులకు ఉండాల్సిన లక్షణం ఏంటి,
వాళ్ళకి ఏ రోజుకి ఎంత వస్తుందో దాన్ని అవసరమైనంత వాడుకొని దాన్ని దానం చేయాలి. ఇప్పుడున్న బ్రాహ్మణులు ఎవరైనా అలా ఉన్నారా? వైశ్యాసులు ఎలా ఉన్నారా? శూ శూద్రులు ఎలా ఉన్నారు అంటే అందరూ శూద్రుల కింద మారిపోయారు. అందరూ ఒకరి కింద పని చేయడమే. ఇంకా 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 అనేసి అది కూడా ఎలాగా షార్ట్గా రావాలి, చాలా క్విక్గా రావాలి. దానికోసం ఏం చేస్తున్నారు? లాటరీలు కొనడము, లేకపోతే స్టాక్ మార్కెట్లో పెట్టడము, ఇవన్నీ అనమాట. అంటే ప్రయాస చెయ్యకూడదు, మనకి అది చాలా ఈజీగా రావాలి. దానికోసం దొంగదారులు పట్టుకోవడం ఇవి అవుతున్నాయి అన్నమాట. సో మన దగ్గర డబ్బు ఉంటేనే భక్తి చేస్తాము, మన దగ్గర అందం ఉంటేనే భక్తి చేస్తాము, ఇవన్నీ కూడా రాంగ్ అన్నమాట మనం అనుకునేది. సో మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏ మాత్రం డబ్బు ఉందని కులశేఖర్ ఆయన దగ్గర ఆ చైతన్య మహాప్రభు దగ్గర ఉంటారు ఆయన. కులశేఖరేనా ఆయన పేరు? శేఖర్ అనుస్తుంది అనుకుంటా. ఆయన ఏం చేసేవారు? అరటిపళ్ళు. మాతాజీ కొల్లవేటి శ్రీధర్ మాతాజీ. కులవేటి శ్రీధర్, కరెక్ట్. థ్యాంక్ యూ మాతాజీ, కమలంకి మాతాజీ. సో కులవేటి శ్రీ ఆయన ఏం చేస్తారు? జస్ట్ అరటిపళ్ళు అమ్ముతారు. అమ్మిన తర్వాత వచ్చిన దాంట్లో కూడా ఏం చేస్తారు? దాంట్లో కొంత ఆయన ఉంచుకుంటాడు, కొంత మళ్ళీ గంగాదేవికి ఉపయోగపెడుతుంటాడు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఎంతో మందిని మనం చూసాము, డబ్బులుంటేనే భక్తి చేసుకుంటారు అనుకునేది రాంగ్ కాన్సెప్ట్. డబ్బులు లేకపోయినా ఎంతో ఆనందంగా భక్తి చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో అందుకని మనకి ఏది అధిక ప్రయాస చేయకుండా, అంటే మనకి ఎంత కావాలో అంతతోటి ఉన్న దాంతోటి తృప్తి పడడం అనేది నేర్చుకోవాలి అనేది మనకి ప్రభుపాదుల వారు ఇదన్నమాట మనకి ఇందులో మెయిన్గా చెప్పింది. ఈ 2 పారాగ్రాఫుల్లో కూడా మనకి మెయిన్ ఇంకొకటి చూడండి, మన కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. మన ఇద్దరు ఒకలాగే ఉంటారు, ఇద్దరు ఒకే వ్యాపారం చేస్తారు, కానీ ఒకళ్ళు పైకి వెళ్తారు, ఒకళ్ళకి లాస్లు వస్తాయి. కారణం ఏంటంటారు? అది మన యొక్క కర్మ ప్రకారం జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు కష్టపడుతున్నారు, వీళ్ళు కష్టపడలేదు అందుకే అవుతుంది అని కాదు. కొంతమంది కష్టపడ్డా కూడా వాళ్ళకి సక్సెస్ అవ్వదు. ఎందుకు అంటే అది మనకి మన యొక్క కర్మ ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని అనవసరంగా అసంతృప్తి చెందడం మానేయాలి అనేది మనకి అది. ఒక్కొక్కసారి అప్రయత్నంగా పనులు అయిపోతూ ఉంటాయి, డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఎంత ప్రయత్నించినా కూడా జరగవు. ఇవన్నీ ఏంటి అంటే భగవంతుడి దయ వలన జరుగుతాయి అనేది తెలుసుకొని మనం మన నిజ స్థితిలో ఉండి మనం ఆనందపడాలన్నమాట. అది మెయిన్ ప్రభుపాదుల వారు చెప్తుంది. నెక్స్ట్ ఏంటిది? మిగతా బుక్ అంటే ఎంత కావాలో అంతవరకే తినడం అనమాట. మన దేహ పోషణకి ఎంత కావాలో అంతే తినమని మనకు చెప్తూ ఉన్నారనమాట. కానీ మనం ఏం చేస్తాము? మన జిహ్వ కోరుతూ ఉంటుంది, ఇది తిను, అది తిను, అది తిను అనేసి. నిజంగా ఒక్కోసారి చూడండి ఆకలి వేయదు. నా ఎగ్జాంపులే చెప్తున్నాను. నేనేం చేస్తాను అంటే ఏదైనా ఎవరైనా ఫ్రెండ్స్ పిలుస్తారు, పూజకి వెళ్తాం, వాళ్ళు కొంచెం ప్రసాదం పెడతారు, తిని వస్తాము. కానీ మళ్ళీ 1 గంటకి యాక్చువల్గా ఆకలి వేయదు, కానీ ఓ పని అయిపోతుందిలేప్ప, తినేస్తే ఓ పని అయిపోతుంది, ఎందుకు వచ్చింది అక్కడ మళ్ళీ అలా పడేసి ఉండడం అనేసి కావాలని తినేసి ఆకలి వేయదు. దేహ పోషణకి అవసరం లేదు, అది ఆల్రెడీ బాడీ చెప్తుంది నీకు ఇంక పొట్టకు అవసరం లేదు. కానీ అబ్బా ఈ స్వీట్ ఎంత బాగుందోలే, ఇంకోటి తిందాంలే అనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఏం చేస్తాము? మనం ఇంకోటి తినడం మొదలు పెడుతూ ఉంటాం. అంటే అది మనం ఓన్లీ ఆ జిహ్వను తృప్తి పరచడానికే తప్ప మనకి నిజంగా దేహ పోషణకి అవసరం లేదనమాట. ఇంకోటి మెయిన్గా ప్రభుపాదుల వారు చెప్తుంది, ఈ నాన్ వెజ్లు ఇవన్నీ కూడా ఏంటి, మసాలాలు, చల్లగా ఉందనుకో వేడివేడిగా ఏమైనా తాగుదాం అనిపిస్తూ ఉంటుంది. అది యాక్చువల్గా అవసరం లేదు, నాన్ వెజ్లు తినాల్సిన పని లేదు. కానీ ఎందుకు అంటే ఇదంతా మన ఇంద్రియ తృప్తి కోసం చేసేది. కానీ మన బాడీకి కావాల్సింది ఏంటి అంటే పాలు, పండ్లు, పెరుగు ఇవి చాలు. కానీ మనము అలా కాకుండా ఎన్నో రకాలు వండుకోవడం, తినడము, ఈ విధంగా మనము టైంని వేస్ట్ చేసుకుంటున్నాము. ప్లస్ ఏంటంటే వాటి వలన మన ఇంద్రియాలని మన భౌతికంగా మనం ఉపయోగపెట్టుకుంటూ మనం ఆ విధంగా చేస్తున్నాం అనమాట. సో ప్రభుపాదుల వారి మృత బుక్ అనేది కూడా ఏంటి అంటే ప్రసాదం దేవుడికి అర్పించిందే తినడం, అది కూడా దేహానికి ఎంత కావాలో అంతే తినడము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. కానీ మనం ఏం చేస్తూ ఉంటాము? రజస్తమో గుణాల వలన మనకి ఏ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుందో ఆ రకాల, అబ్బా ఈరోజు భలే కారం కారంగా తినాలని ఉంది, ఈరోజు పుల్లగా తినాలని ఉంది, ఆ విధంగా మనకి రకరకాల కోరికలు వస్తూ ఉంటాయి, ఆ విధంగా తింటూ ఉంటాం అనమాట. ఇంకోటి
మౌని వేరు, ఈ మౌని వేరు అనమాట. అంటే మననశీలుడు అనమాట. అంటే ఏంటి అంటే ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క సేవ నేను ఏ విధంగా చేసుకోవాలి అని ఎప్పుడు చూడు మననంలో భగవంతుడే ఉంటాడనమాట. ఇంకో ధ్యాస అనేది ఉండదన్నమాట. మనకేముంటుంది, మనకి పొద్దునే మన 16 రౌండ్లు చాంటింగ్ అయిపోయింది అంటే మళ్ళీ చాంటింగ్ లేదు, భగవంతుడు లేడు, అయిపోయా, బాయ్, అయిపోయింది, ఈ రోజుతో అమ్మయ్య నా డ్యూటీ అయిపోయింది, 16 రౌండ్లు చేశాను అని పక్కన పెట్టేస్తాము. కానీ వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఎప్పుడు చూసినా భగవంతుడి గురించిన యాతనే చింతనే ఉంటుందన్నమాట వాళ్ళకి. సో ఇది నిజంగా సంభవమా చెప్పండి ఎవరైనా? ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచించగలమా ఇప్పుడున్న ఈ ట- ఈ ఈ ఈ కలియుగంలో? సంభవమేనా? లేదు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాతాజీ. ఇప్పుడు మన పిల్లలు ఇండియా వెళ్తారు, ఎక్కడో అబ్రాడ్ లో చదువుకున్నారు, దూరంగా ఉంటున్నారు. సో మీరు ఏ వస్తువు చూసినా అప్పుడు మీకు మీ పిల్లోడు గుర్తొస్తాడా లేదా? వస్తాడు మాతాజీ, ఒక గుర్తొస్తాడు. షర్ట్ చూశారు అనుకోండి, అయ్యో వీడి షర్ట్ వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఒక వెజిటబుల్ చూసామనుకోండి, ఎలా అనిపిస్తుంది వెంటనే, అబ్బా ఈ వెజిటబుల్ దాని అంటే జోలికి నాకు ఎంత ఇష్టమో. నాకు ఇది ఇష్టం అంటే అండి. ఆ వెజిటబుల్ రూపంలో కూడా ఎవరు కనిపిస్తున్నారు మీకు? పిల్లడే. పిల్లోడే కనిపిస్తున్నాడు. మరి ఆ పిల్లోడు కనిపించంగా దేవుని తలుచుకోలేము మనం అలాగా? ప్రాబ్లం ఎక్కడొస్తుంది? సాధన చెయ్యాలి మాతాజీ, మనకి కష్టం భౌతికం కాదు. కదా. ఎందుకు అంటే మనం పిల్లలతోటి అంత అటాచ్ అయి ఉన్నాం కాబట్టి అది మనకు అలా కనిపిస్తుంది. సేమ్ అటాచ్మెంట్ మనం భగవంతుడితో పెట్టుకున్నాం అనుకోండి, ఏది చూసినా మనకి ఓకే. ఒక క్లాత్ చూసామనుకోండి, ఓ ఇది భగవంతుడికి ఒక డ్రెస్ కుడితే ఎంత బాగుంటుంది అనేసి మనకి 7th చాప్టర్లో అంతా చెప్పారు. మనం ఒక వెలుతురుని చూసామనుకోండి, ఇది భగవంతుడి నుంచి వస్తుంది. మంచినీళ్ళు తాగామనుకోండి, ఇది భగవంతుడు ఇచ్చిన రుచి ఇది అనేసి మనకి ఆ విధంగా ఏది చూసినా మనకి ఆ భగవంతుడు అనేది మనకు వస్తుందన్నమాట. అది అసంభవం కాదు. కానీ మనం అనుకుంటున్నాం ఈ కలియుగంలో అది కుదురుతుందా అని. సో ఈ చిన్న ఎగ్జాంపుల్ తో అర్థమవుతుంది కదా. మన పిల్లల్నే మనం అంత ఇదిగా గుర్తు చేసుకోగలిగినప్పుడు అదే ప్లేస్ లో భగవంతుడిని ఎందుకు తలుచుకోలేము? ఓన్లీ మనం ఆ అటాచ్మెంట్ భగవంతుడితో పెట్టుకోవటం లేదు, అందుకొని మనము ఆ స్థితికి రాలేకపోతున్నాము అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఏకాంత స్థలానికి వెళ్తారనమాట. ఎక్కువగా అక్కడ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఈ ధనం మీద ఇంట్రెస్ట్ ఉండదు, మనుషులతో ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది అనేసి వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారు, ఏకాంత స్థలానికి వెళ్తారనమాట. వెళ్ళిపోయి అక్కడ భక్తి చేసుకోవడానికి వాళ్ళు చూస్తూ ఉంటారు. అంటే ఏ విధంగా అయితే వాళ్ళు తపస్సు చేసుకోవడమో ఏదైతే బట్ మనకు ప్రపాదులు వారు ఏంటంటే మనం భక్తి యోగంలో ఉంటాం కాబట్టి ఎక్కువగా మనకి భక్తి అని చెప్తూ ఉన్నారు అనమాట. సో అందుకని ఏంటంటే భక్తుడికి ఏది ప్రముఖంగా కావాలి అంటే ఈ లౌకికంగా ఉన్న వాటి మీద మనకి ఆ అనురక్తి అనేది మనం తగ్గించుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనము భక్తిలో ముందుకెళ్ళగలుగుతాము. అందుకొని ఏకాంతవాసానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మళ్ళీ ఎలా ఉండాలి మనము? ఎంతో శాంతంతో ఉండాలన్నమాట. అంటే మనం ఎప్పుడైతే తృప్తి లేదో మనకి శాంతి అనేది రాదు. శాంతి లేకపోతే సుఖం ఉండదు. మనకి ఆల్రెడీ భగవద్గీతలో 2nd చాప్టర్లో చెప్తారు. మనం శాంతి మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క చింతన అనేది మన జీవితంలోకి తీసుకురామో మనకప్పుడు శాంతి అనేది ఉండదు. శాంతి లేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి కృష్ణ భగవాన్ చెప్తాడనమాట అర్జునుడికి. సో అదే విధంగా మనం ఏంటంటే అప్పుడు ఎప్పుడు శాంతంతో ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి కలవరం అనేది ఉండదు. ఎందుకంటే ఏది జరిగినా కూడా భగవంతుడు చూసుకుంటాడు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎంత డబ్బులు ఉన్నాయో దాంతో తృప్తి చెందుతారు కాబట్టి సరిపడినంత భోజనమే చేస్తారు కాబట్టి ఈ రజో తమో గుణాల్లో ఉన్న ఫుడ్ తినరు కాబట్టి దానివల్ల ఆరోగ్య సమస్యలు వాళ్ళకి రావు. సో అందువల్ల ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడాను ఏకాంతవాసంలో ఉంటారు, శాంతితో ఉంటారు, అందరితో మైత్రీ భావంతో ఉంటారు. అంటే అక్కడ జంతువులు అలా ఉన్నా కూడా వాటితోటి వాళ్ళు మైత్రీ భావంతో సన్నిహితంగా ఉంటారు. వాళ్ళకి వైరం అనేది ఉండదన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఒకవేళ ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చినా ఏదైనా చెప్పారనుకోండి, హితవుగా ఏమన్నా చెప్పారనుకోండి, ఆ సరేనండి అంటారు. అది ఒకవేళ మెటీరియల్ అయినా సరే వాళ్ళతో వైరం ఏమీ ఉండదు వాళ్ళకి. సో మైత్రులాగే ఒక ఫ్రెండ్ లాగే ఓకేనండి అని చెప్పేసి వాళ్ళ ముందు చెప్పేయడం. తర్వాత
మనం చేసే పని మనం చేసుకోవడం. మనమేం ఇప్పుడు అది ఇంటికి వెళ్ళామనుకోండి, అమ్మ వాళ్ళు ఎన్నో చెప్తారు మనకి, మనం అన్నీ పాటిస్తున్నామా ఇక్కడికి వచ్చాక? సరే అమ్మా సరే అమ్మా అని చెప్తాం, వచ్చి ఇక్కడ ఏం చేస్తాం? మనం చేసే పని మనం చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ విధంగా ఇంకా కరుణ చూపిస్తూ ఉంటారు వాళ్ళు, ఎవరైతే భక్తులుగా కాకుండా ఉంటారో వాళ్ళకి ఈ భాగవతం భగవద్గీత చెప్పడం, లేకపోతే భగవంతుడి గురించి చెప్పడం, వాళ్ళు ఆ విధంగా మిగతా వాళ్ళ మీద మైత్ర, కరుణ, దయ అనేది చూపిస్తూ వాళ్ళు చాలా తృప్తిగా ఉంటారు అనేది మనకి మెయిన్గా తెలుస్తుంది అనమాట. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళకి దేహ భావన అనేది కూడా వాళ్ళకి ఉండదు. వాళ్ళు దేహ భావన లేకుండా చక్కగా భగవంతుడు మన దేహం కాదు, మనం ఆత్మ అనే జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళు భగవంతుడి యొక్క సేవలో ఉంటారు. సో మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే, మనము కృష్ణ భక్తి భావనలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఉండాలి అనేసి. ఓన్లీ ఈ జ్ఞానయోగానికి భక్తి యోగానికి తేడా ఏంటి అంటే, మనం ఏం చేస్తాము అంటే భక్తి యోగంలో భక్తి మనము ఎక్కువ పెంపొందించుకుంటూ వెళ్తూ ఉంటాము, ఈ లక్షణాలన్నీ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అన్నమాట. జ్ఞానయోగంలో ఏంటి అంటే మనం ఈ లక్షణాలు పెంపొందించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట. జ్ఞానయోగంలో ముందుకెళ్ళడానికి ఈ లక్షణాలు కంపల్సరీ ఉంటేనే జ్ఞానయోగంలో హైయర్ స్టేజ్కి వెళ్ళగలుగుతాం. కానీ భక్తి యోగంలో అలా కాదు, ఈ లక్షణాలన్నీ లేకుండా మనం భక్తి మొదలు పెట్టుకొని ముందుకెళ్తూ ఉంటే ఇవి ఆటోమేటిక్గా మనకి చేరుతూ ఉంటాయి అన్నమాట. అది భక్తి యోగానికి జ్ఞాన యోగానికి తేడా ఏంటి అంటే అది. ఓకే, 9వ శ్లోకం. సానుబంధే చ దేహేస్మిన్ మన కుర్వన్న సదాగ్రహం జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతే పురుషస్య చ. చదువుతారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. చదవండి. సానుబంధే చ దేహేస్మిన్ కుర్వన్న సదాగ్రహం జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతే పురుషస్య చ. హరే కృష్ణ. ప్రకృతి పురుష జ్ఞానము ద్వారా మనుజుని నిజమైన దృష్టి వృద్ధి కావలను. దేహమునే ఆత్మగా భావించుచు దేహపరమగు బాంధవ్యముల ఎడ ఆకర్షితుడగుట అతనికి అనవసరము. హరే కృష్ణ. ఇంకా ఏంటి వాళ్ళ విజన్ అన్నమాట, ఏ విధంగా చూస్తారు అంటే వాళ్ళు చూసే పద్ధతి ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ప్రకృతి పురుష జ్ఞానం. ప్రకృతి అంటే ఎవరు? మనం చెప్పుకున్నాం, జీవుడు, ప్రకృతి, పురుష, వీటికి మొన్న సంబంధం ఏంటి అనేది కూడా మనం ఎన్నాళ్ళు చాలా రోజుల నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాము. సో వాళ్ళకి ఈ ప్రకృతి పురుష జ్ఞానం ద్వారా ఏంటి అంటే నిజం ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ప్రకృతే కారణమా మన ఈ ప్రపంచం తయారవడానికి, మనం బయటికి రావడానికి అన్నిటికీ? కానీ భగవంతుడు అనేది తెలుసు, ఆయనే అసలైన పురుషుడు అని తెలుసు. ప్రకృతి ఏంటి అంటే ఒక తల్లిలాగా మనకి అన్నీ కావాల్సినవి అందిస్తూ ఉంటుంది. భగవంతుడి యొక్క పర్మిషన్ తీసుకొని మనకు కావాల్సినవన్నీ ఆమె అందిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి దేహ భావన అనేది ఉండదన్నమాట. మనం ఏంటి భగవంతుడి నుంచి వచ్చాము, భగవంతుడి దగ్గరికి చేరాలి, మనం ఇక్కడ ఒక తాత్కాలికము అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఆ జ్ఞానం ద్వారా ఏమవుతుంది మనకి ఈ నాలెడ్జ్ అంతా కూడాను 13th చాప్టర్ ప్రకృతి పురుష యోగం మనకి ఉంది. ఆ చాప్టర్ లో ఉన్న నాలెడ్జ్ అంతా అన్నమాట ఇది. సో వాళ్ళకి ప్రకృతి ఎవరు, పురుషుడు ఎవరు అనేది ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. అంటే భగవంతుడి ద్వారానే అన్ని వస్తాయి అనేది ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళకి దేహ భావన అనేది ఉండదన్నమాట. ఒక దేహాన్ని చూసినా వాళ్ళకి ఆత్మలాగే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని వాళ్ళకి ఏంటంటే ఈ దేహపరమైన బాంధవ్యులు, ఇందాక మనం చెప్పుకున్న లక్షణాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యందు ఆకర్షితుడు అవడం తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో తగ్గిపోయే చివరికి మొత్తానికి ఆ లక్షణాల్లో ఉంటారనమాట వాళ్ళు. సో అది ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా సేమ్ అదేంటంటే నీది నాది అనేది మెయిన్ వాళ్ళకి ఉండదన్నమాట. మెయిన్గా ఏంటి అంటే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బద్దులం అవడానికి కారణము నా అనేది, నాది అనేది. నా అనేది వచ్చేసి మనకి అహంకారం అయితే, నాది అనేది మమకారం అన్నమాట. సో ఈ రెండిటి వల్లనే మనకి అహం మమత, అహంకారము మమత అన్నమాట. ఈ రెండిటి వల్లనే మనం ఈ ప్రకృతిని పురుషుణ్ణి మనం చూడలేకపోతున్నాము, వాటి యొక్క వ్యత్యాసం తెలుసుకోలేకపోతున్నాము, మన ఆత్మని మనం చూడలేకపోతున్నాము, ఇవన్నీ కూడా అన్నమాట. సో అది
ఇక్కడ ప్రపాదులు వారు మనం కూడా ఈ స్టేజ్కి రావాలి అనేది మనకు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ 10. నివృత్త బుద్ధ్య వ్యస్తానో దూరీభూతాన్యదర్శనః ఉపలభ్యాత్మనాత్మానం చక్షుషేవార్కమాత్మధృక్. మాతాజీ నేను చదువుతాను. చదవండి మాతాజీ. నాకు నివృత్త బుద్ధ్య వ్యవస్థానో దూరీభూతాన్యదర్శనః ఉపలభ్యాత్మనాత్మానం చక్షుషేవార్కమాత్మదృక్. బుద్ధి అవస్థకు పరమైన దివ్య స్థితి యందు అతడు నెలకొని జీవితపు ఇతర భావనలకు దూరుడై ఉండవలెను. ఆ విధముగా మిథ్యాహంకారం నుండి ముక్తుడై ఆకాశమున సూర్యుని గాంచినట్లు తన ఆత్మను కాంచవలెను. అరే థ్యాంక్ యూ. సో వాళ్ళు ఎలా ఉంటారు? చివరికి ఏ స్టేజ్కి వస్తారు అంటే వాళ్ళు మనసుని, బుద్ధిని అన్నిటినీ కంట్రోల్ చేసుకొని దివ్యమైన స్థితికి వస్తారనమాట. వచ్చేసి ఇంక వాళ్ళకి ఇంకో భావం అనేదే ఉండదు. ఆత్మ పరమాత్మ ఈ భావం తప్ప వాళ్ళకి ఇంకో భావన అనేది ఉండదు. వింటే భగవంతుడు వింటారు, తింటే ప్రసాదం తింటారు. ఈ విధంగా ఆ లెవెల్కి వచ్చేస్తారనమాట చివరికి. అంటే వాళ్ళ యొక్క టార్గెట్ చివరికి వెళ్ళేది భగవంతుడిలో లీనమవ్వాలి అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు మనం భక్తులుగా చేసే పనులన్నీ కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట. అది ఇక్కడ మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది. సో వాళ్ళు ఎప్పుడైతే ఈ భౌతికమైన దేహపరమైన భావనలన్నిటికీ కూడా దూరంగా ఉంటారనమాట. ఉండి వాళ్ళకి ఏమవుతుంది అంటే మెయిన్గా మనకి ప్రాబ్లం ఏంటి? అహంకారం మనకి. సో వాళ్ళు ఆ అహంకారం నుండి కూడా ముక్తులైపోయి ఉంటారనమాట. ఉండడం వలన వాళ్ళకి మనం ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనం అహంకారము, ఈ మమకారము వీటన్నిటి నుంచి బయటపడ్డాము అనుకోండి, మనం బయటపడిన తర్వాత మనకేమనిపిస్తుంది? మనం ఎక్కడ ఉన్నా కూడా ఇది ఏమీ తాత్కాలికము, మనకి ఏమైనా బాధ వచ్చినా ఏది వచ్చినా కూడా అది మనల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు అనేది మనకి తెలుస్తుంది. సో ఎలాగైతే ఆకాశంలో సూర్యుడు గాంచినట్లు మనం చూడండి, ఎక్కడికి వెళ్ళి చూసినా ఎలా చూసినా మనం సూర్యుడిని చూడగలుగుతాము. యాక్చువల్గా చెప్తే సూర్యుడిని స్వయంగా చూడాలి అంటే నిజంగా మనం చూడలేము, కానీ మనం ఎక్కడి నుంచి కూడా మనం మామూలుగా చూస్తాం. ఎందుకంటే అది మనకి చిన్న ఆకారంలో మనకి వెలుతురుతో మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎవరిలో చూసినా ఏ విధంగా చూసినా మనం చూడండి, ఇప్పుడు ఇంట్లో ఉన్నాము, నేను ఇలా తొంగి చూసాను అనుకోండి, నాకు సూర్యుడు కనిపిస్తాడు. మళ్ళీ నేను అమెరికాలో చూసినా నాకు సూర్యుడు కనిపిస్తాడు. ఎందుకంటారు? ఎందుకు అంటే ఆయన ఒక్కడే అయినా అన్ని చోట్ల మనకి కనిపిస్తూ ఉంటాడు. అలాగే భగవంతుడు ఒక్క చోట అయినా కూడాను ప్రతి ఒక్కళ్ళ ఆత్మ రూపంలో మనకి భగవంతుడు కనిపిస్తూ ఉంటాడు అనమాట. అందుకొని వాళ్ళు ఏంటి అంటే ఎలా అయితే మనం ఎక్కడి నుంచైనా సూర్యుని ఎలా చూడగలుగుతాం మన అవకాశంలో ఈజీగా, ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళలో కూడాను ఆత్మని గాంచగలుగుతారనమాట. వాళ్ళంటే ఆత్మదృక్, వాళ్ళు ఆత్మను చూడగలుగుతారు అనేది చెప్తూ ఉన్నారనమాట. అయితే మనకి ప్రపాదుల వారు ఏంటి అంటే మన బుద్ధి అవస్థ, ఈ చైతన్యం అనేది మనలో ఏంటి, బుద్ధి చైతన్యం అనేవి మనకి 3 రకాలుగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మనకి ఎలాగా అంటే ఒకటి వచ్చేసి మనము మేల్కొని ఉన్నప్పుడు, ఓకే. ఇంకోటి వచ్చేటప్పుడు మనం నిద్రలో ఉన్నప్పుడు, అంటే మరి గాఢ నిద్ర కాదు అది, అంటే మన కళలు వస్తూ ఉంటాయి, మనకి తెలుస్తూ ఉంటుంది, ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట. మూడో అవస్థ ఏంటి అంటే మనకి మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు. సో ఏంటి తేడా అంటారు? మనకి ఈ 3 స్టేజ్ల్లో తేడా ఏంటంటారు? మనం మేల్కొని ఉన్నప్పుడు, మనం నిద్రలో ఉన్నప్పుడు మనకి ఇది చైతన్యం ఏ విధంగా ఉంటుంది? మనకి బుద్ధి కానీ చైతన్యం కానీ ఏదైనా మేలుకో ఉన్నప్పుడు ఎక్కువ ఎక్కువగా యాక్టివ్ ఉంటుంది. ఉంటుంది మాతాజీ. ఎక్కువగా ఉంటుంది మాతాజీ. ఓకే. సుషుప్త అవస్థలో ఇంకొంచెం ఉంటుంది, మైండ్ పని చేస్తుంది. గాఢ నిద్ర అసలు పని చేయదు. ఓకే తమో గుణంలో ఉంటాం కదా మాతాజీ. ఓకే ఓకే నేను ఒక తమో చిన్న గుణంలో ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ రజోగుణం. చెప్తాను మీకు. ఓకే, దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యాక్చువల్గా ఏంటి అంటే మనం నిద్రలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఒక అందమైంది ఏదైనా చూసామనుకోండి, నిద్రలో ఉన్నప్పుడు, నిద్రలో లేకుండా నార్మల్గా మెలకుగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం పని చేస్తాయి మనకి ఫాస్ట్గా? కళ్ళు పనిచేస్తాయి. కళ్ళు మాతాజీ. కళ్ళు అంటే కళ్ళు మన ఏదైతే
గ్రాస్ బాడీ అని చెప్పుకుంటామో మనం కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఏమైనా వెంటనే మనకి ఏమనిపిస్తుంది, అబ్బా కళ్ళు చూస్తే చాలా అందంగా ఉంది అనిపిస్తుంది. ఏదైనా ఒక పదార్థం చూసామనుకో కళ్ళు చాలా బాగున్నాయి అంటుంది, నోరేమంటుంది వెళ్ళి తెచ్చుకొని తిందామంటుంది. సో మనకి ఈ గ్రాస్ బాడీ ఏదైతే ఉందో మనకి స్థూలం అనేది చెప్పుకుంటామో అవి పనిచేయడం మొదలు పెడతాయి అన్నమాట. అదే నిద్రలో ఉన్నాం అనుకోండి, నిద్రలో చూస్తే ఏమవుతుంది మనకి అదే పదార్థాన్ని కళ్ళలో కళలో వస్తుంది మాతాజీ నిద్రలో మనస్సు. అదే మాతాజీ వచ్చినప్పుడు మనకి అప్పుడు ఏమవుతుంది, కల్లో వచ్చింది అనుకోండి మనం ఏ విధంగా ఫీల్ అవుతాము? నిజంగా ఫీల్ అవుతాం మనం నిద్రలో ఉండి. అప్పుడు ఏం మళ్ళీ పనిచేస్తున్నాయి వచ్చేసరికి మనకి? నిజంగా ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అప్పుడు పనిచేయడం. మనం మనస్సు పనిచేస్తుంటుంది. అవేమంటారు మనం? మనస్సు, బుద్ధి, చైతన్యం అహంకారం, వాటిని ఏమంటాం మనం? సూక్ష్మ శరీరం పనిస్తుంది. సూక్ష్మ సూక్ష్మ శరీరం. శరీరం సో అప్పుడు ఏం పని చేస్తుంది? సూక్ష్మ శరీరం. సూక్ష్మేంద్రియాలు పనిచేయడం సూక్ష్మ మొదలుపెడతాయి శరీరం. అన్నమాట. ఇదేమో స్థూలం, పడుకున్నప్పుడు మనకి సూక్ష్మేంద్రియాలు పనిచేస్తాయి, మేల్కొని ఉన్నప్పుడు మనకి మామూలు స్థూలేంద్రియాలు అన్ని కూడా మనకి స్థూలేంద్రియాలు పనిచేస్తాయి. పనిచేయడం గాఢ నిద్ర. మొదలు పెడతాయి. అదే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆత్మ పనిచేస్తుంది. మనకి కాన్షియస్ ఇవి రెండు పనిచేయవు, ఆత్మ చైతన్యం అనేది పనిచేస్తుంది. ఉంటుంది కానీ ఏవి పని చేయవు అనమాట. కవర్గా కప్పేసినట్టు అయిపోతుంది అనమాట. అంటే మనం చూడండి మంచి గాఢ నిద్రలో పడుకొని లేచామనుకోండి, ఒరే ఏం జరిగిందో నాకు తెలియలేదు, ఈ అరగంట ఏమైపోయింది అంటే లైక్ నథింగ్ బట్ మనకి మత్తు ఇచ్చారు అనుకోండి. మనకి ఏదైనా సర్జరీ జరగబోయేటప్పుడు మత్తు ఇస్తే ఏమవుతుంది, మనకి మనకి ఇంకా తర్వాత ఏం ఏం తెలివి ఉండదు చేయాలో మాతాజీ తెలుస్తుందా ఒంటి మనకి? మీద. ఏం మనకి ఏం తెలియదు, తెలివి తెలియదు, ఉండదు. మనకి తెలివి తెలివి ఉండదు. ఉండదు. కానీ అలా అని మనం చచ్చిపోయామా? లేదు. మన చైతన్యం పనిచేస్తూనే ఉంది. అర్థమైందా? మన చైతన్యం పనిచేస్తూనే ఉంది. బట్ కానీ ఏమవుతుంది మనకు అక్కడ ఏమీ తెలియట్లేదు అనమాట. ఆ విధంగా మనకి 3 అవస్థలు అనేవి ఉంటాయన్నమాట. అంటే మన చైతన్యం ఉన్నప్పటికీ కూడా నిద్రపోయినట్టుగా కవర్ అయిపోతుంది గాఢ నిద్రలో ఉన్నప్పుడు. అదే మనకి నిద్రలో ఉన్నప్పుడు కళల రూపంలో మనకి సూక్ష్మేంద్రియాలు పనిచేయడం మొదలు పెడుతూ ఉంటాయి. అదే మనకి మామూలుగా మేల్కొని ఉన్నప్పుడు ఏంటి అంటే మన మన స్థూలేంద్రియాలన్నీ కూడా మనం ఈ గ్రాస్ బాడీ అంటాం అదంతా కూడా పనిచేయడం మొదలు పెడుతూ ఉంటుందన్నమాట. మనం ఆ ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని చూసాము అంటే మన చేతన ఏ విధంగా ఉంది అనేది అర్థమవుతుంది కదా మనకి, మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. కానీ ఈ 3 స్టేజ్లు దాటి వెళ్ళాలన్నమాట. అది ఇక్కడ మనకు చెప్తుంది. దివ్య స్థితి అంటే ఏంటి అంటే ఈ 3 స్టేజ్లు దాటిపోయి మనం లేచి ఉన్నా, నిద్రలో ఉన్నా, గాఢ నిద్రలో ఉన్నా కూడా మనకి తలుపు ఏది రావాలి అంటే ఇందాక ఎలా చెప్పుకున్నామో ఏది చూసినప్పటికీ కూడా మనకి భగవంతుడు గుర్తు రావాలి. మనకి ఈ ఇంద్రియాలు పనిచేయడం, మనం అబ్బా అనుకోవడం ఇవి కాదు. మనకి చేయాల్సిందేంటి, మనకి ఇంద్రియాలు పనిచేసిన లోపల ఏ స్టేజిలో ఉన్నప్పటికీ కూడా మన మైండ్ కానీ మన భగవంతుని ఇంద్రియాలు కానీ మన చైతన్యం కానీ అన్నీ కూడా భగవంతుడు అనే చెప్పాలన్నమాట. అది పరమ దివ్య స్థితి అంటే ఏంటి అంటే మనం ఈ 3 స్థితులు దాటి ఆ పరమ స్థితికి మన దివ్య స్థితికి వెళ్తామన్నమాట. అది వీళ్ళు చేసే పని ఏంటి అంటే ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం ఒక అమ్మాయిని చూసినా, అందమైనది చూసినా, ఏమి చూసినా ఓ ఇది బాగుంది, దీని వెంటనే నేను భగవంతుడికి ఆఫర్ చేస్తాను అని అనిపిస్తుంది అనమాట. సో అదే మనకి ఇక్కడ ఈ 10వ శ్లోకంలో మనకి చెప్తుంది ప్రపాదుల వారు. మనం ఈ స్టేజ్లన్నీ కూడా దాటి మనం ఒకవేళ ఈ అహంకారం ఉన్నప్పటికీ కూడా మనకి తెలుస్తుంది ఇవన్నీ కూడా మనకి భగవంతుడి ద్వారానే వచ్చాయి అని చెప్పేసి తెలుస్తుంది. సో మనము భగవంతుడిని చూడగలుగుతూ ఉంటాం అనమాట. సో ఆ స్టేజ్లోకి రావాలి అనేది మనకి ప్రపాదుల వారు ఈ శ్లోకాల్లో చెప్తుంది అనమాట. స్థావర జంగమ దేకే ఏది చెప్పండి మాతాజీ. మాతాజీ ఒకసారి ఇంగ్లీష్లో చెప్పరా? 3 టైప్స్ చెప్పారు కదా. యా, వేకప్ స్టేజ్, స్లీపింగ్ స్టేజ్ అండ్ డీప్ స్లీప్. అర్థమైంది. ఫస్ట్ దాంట్లో ఫుల్ కాన్షియస్ గా ఉంటాయి అన్ని మన స్థూల సూక్ష్మ గ్రాస్ బాడీ మాతాజీ, గ్రాస్ బాడీ యాక్టివ్ గా ఉంటుంది. అండ్ దాంట్లో సటల్ బాడీ, యా, దాంట్లో సెటిల్ బాడీ. బట్ గాఢ నిద్రలో ఏంటి అంటే మన కాన్షియస్ వర్క్ చేస్తుంది కానీ బట్ దానికి కవర్ అయిపోయి ఉంటుంది అనమాట.
ఓకే 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 థ్యాంక్ యూ మాతాజీ. దానికి ఎగ్జాంపుల్ ఇదే అన్నమాట. మనం ఏదైతే చెప్పుకున్నామో, ఎలా అయితే ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని చూసాము అనుకోండి, అందమైంది, వెంటనే మనకి తినాలి అని కానీ, చూడాలి అని కానీ, తెచ్చుకోవాలి, వేసుకోవాలి అని కానీ అనిపిస్తుంది. అదే నిద్రలో ఉందనుకోండి, మనం మైండ్ పరంగా ఆలోచించుకొని మనం వేసుకున్నాము, తీసుకున్నాము అని అనిపిస్తూ ఉంటుంది. అదే గాఢ నిద్రలో ఉన్నాం అనుకోండి, మనకి ఒకవేళ ఆ కాన్షియస్ చెప్పినప్పటికీ కూడా మనకేమీ తెలియదు అనమాట. ఎందుకంటే అది కవర్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో ఈ 3 స్టేజ్లు కాదు, మనం ఇంకా హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలన్నమాట. అంటే గాఢ నిద్రలో కూడా మనకి కాన్షియస్ చెప్పేది తెలుస్తూ ఉండాలి, భగవంతుడు భగవంతుడు అనుకుంటూ ఉండాలి. రెండో స్టేజ్లో నిద్రలో ఉన్నప్పటికీ కూడా మైండ్ ద్వారా కూడా మనం భగవంతుడు భగవంతుడు అంటూ ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ వచ్చి మనకి జయపతాక స్వామి గురు మహారాజ్ చెప్తూ ఉంటారు. ఆయన నిద్రలో ఉన్నా కూడాను చెయ్యేంటి ఇలా కదుపుతూనే ఉంటారు. ఎందుకు అంటే మన చాంటింగ్ చేస్తున్నట్టు ఆయన చెయ్యి కదుపుతూనే ఉంటుంది. అంటే ఆయన నిద్రలో కూడా చాంటింగ్ చేస్తూ ఉంటున్నారు అనమాట. సో మనం ఆ స్టేజ్లకి వెళ్ళాలి. అది పరమ దివ్య స్థితి అనమాట. అది మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. అంటే మనకి ఎలా అయితే ప్రేమాంజన చరిత భక్తి విలోచనేన సంత సదవికి మనకి ఆ ప్రేమ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఏది చూసినా మనకి భగవంతుడు కనపడుతూ ఉంటాడు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనకి ఇప్పుడు పసికర్లు అంటారు కదా, జాండ్రీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చూసినా ఎలా కనపడుతుంది, ఏ కలర్ లో కనపడుతుంది? పచ్చగా కనిపిస్తుంది. పచ్చగా కనిపిస్తుంది. పచ్చ కామెరలోడికి అంతా పచ్చగానే ఉంది అని చెప్తూ ఉంటారు కదా. ఆ విధంగా మనం కూడా ఏమి చూసినప్పటికీ కూడా మన ఇంద్రియాలు రియాక్ట్ అవ్వకుండా మనకి భగవంతుడు కనపడుతూ ఉండాలి. ఆ విధంగా వాళ్ళకి ఆత్మదృక్, వాళ్ళకి ఆత్మదర్శితోటి వాళ్ళ ఆత్మనే చూడగలుగుతూ ఉంటారు అనేది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు అనమాట. ఎలా అయితే మనం సూర్యుని ఎంత ఈజీగా చూడగలుగుతున్నామో ఎక్కడి నుంచైనా, ఆ విధంగా వాళ్ళు ఆ స్టేజ్కి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఆత్మను చూడగలుగుతుంటారు. వాళ్ళనే ఆత్మదృక్ అని చెప్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళకి విద్యాహంకారం ఉండదు, దేహాత్మ భావన అనేది ఉండదు. వాళ్ళు అన్నీ కూడా ఇంద్రియాలని పవిత్రంగా ఉంచుకుంటారు. దానివల్లనే మనం భక్తి అనేది నిజమైన భక్తి చేయగలుగుతాం అన్నమాట. 11వ శ్లోకం చెప్పేసి ఆపుతాను ఈ రోజుకి. ముక్తలింగం సదా భాసం అసతి ప్రతిపద్యతే సతో బంధుమసచక్షుః సర్వానుస్యూతమద్వయం. హరే కృష్ణ మాతాజీ. చదవండి మణి. ముక్తం సదా భాసం అసతి ప్రతిపద్యతే సతో బంధుమసచక్షుః సర్వానుస్యూతమద్వయం. హరే కృష్ణ. ముక్తలింగుడును మరియు మిథ్యాహంకారం నందును ప్రతిబింబంగా వ్యక్తమగువాడును అగు భగవాను ముక్తాత్ముడు అనుభూతమునర్చుకొనును. భౌతిక కారములకు ఆధారుడగు ఆ దేవదేవుడు సమస్తమునందును ప్రవేశించును. అద్వితీయుడగు అనగా పూర్ణుడు అతడు మాయకు చక్షువై ఉన్నాడు. హరే కృష్ణ. సో ఇప్పుడు వీళ్ళు మనకి ఆ 10వ శ్లోకం వరకు కూడా మనకి ఆ 18 లక్షణాలు ఏ విధంగా భగవంతుడిని చూస్తారు అనేది మనం తెలుసుకున్నాము. అయితే ఎప్పుడైతే వీళ్ళకి ఈ లక్షణాలన్నీ అవలంబైపోయి ఈ జ్ఞానయోగం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు పరమాత్మని కూడా చూస్తారనమాట. అయితే ఆ పరమాత్మని ఏ విధంగా అర్థం చేసుకుంటారు వాళ్ళు అంటే, పరమాత్మ ఇలా ఉంటాడు, పరమాత్మ యొక్క లక్షణాలు ఇవి అని, ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి అనేది అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారనమాట. సో వాళ్ళు ఏ విధంగా పరమాత్మను చూస్తారు అంటే, ముక్తలింగుడు అంటే భగవంతుడు దివ్యుడు. ఆయన భూలోకంలోకి వచ్చినప్పటికీ కూడా ఆయన అంటే ఒక ప్రతిబింబంగా, ఏంటంటే మనం చూసాము, ఇప్పుడు నేను ఒక పేపర్ ఉందనుకోండి, ఆ పేపర్ని నేను 100 ముక్కలు చేసేసాను అనుకోండి. 100 ముక్కలు చేసిన తర్వాత నా దగ్గర ఒరిజినల్ పేపర్ ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. కానీ భగవంతుడు ఎన్నో అవతారాలు తీసుకొని కిందకు వచ్చినప్పటికీ కూడా, అంటే మన అందరిలో ఆత్మలాగా మారిపోయి ఆయన పరమాత్మ రూపంలో మన అందరిలో ఉన్న, మనకి గర్భోదక సాయి విష్ణువుగా మారిన, కారణోదక సాయి విష్ణువుగా మారిన, ఇన్ని రకాల ఆకారాలు తీసుకొని వచ్చినప్పటికీ కూడా ఆయన ఒరిజినల్ గా ఉంటాడా లేదా? ఉంటాడు మాతాజీ. సో భగవంతుడికి
మామూలుగా ఉన్న ఈ వస్తువులకి తేడా అర్థమైంది కదా మీకు ఇప్పుడు. ఆయన దివ్యుడు, ఆయన పూర్ణుడు అనమాట. మనం దానిలో నుంచి ఒక పీస్ 1 - 1 అంటే 0 అంటాం మనం. కానీ భగవంతుడిలో పూర్ణమిదం పూర్ణమదం శ్లోకం ఉంది కదా, ఎన్ని పార్ట్లుగా మనం తీసినప్పటికీ కూడా ఆయన పూర్ణుడే. ఆయనకి ఎక్కువ ఏ క్వాలిటీ కూడా తగ్గదు. ఓ వీళ్ళకి డబ్బులు ఇచ్చేసాడు కాబట్టి 100 రూపాయలు ఇచ్చాడు కాబట్టి ఇంకో 100 రూపాయలు తగ్గిపోయింది అవ్వదు. ఆయన ఇన్ని అవతారాలు తీసుకుని వచ్చాడు కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గిపోయింది పర్సంటేజ్ లేదు. ఆయన ఎప్పుడు కూడా పూర్ణుడు దివ్యుడు అనేది వాళ్ళకి ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటి అంటే మిథ్యాహంకారం నందు ప్రతిబింబముగా వ్యక్తమగు వాడును. ఎందుకు అంటే మనకి తెలుసు, మనం ఇప్పుడు ముందు చాప్టర్లో నేర్చుకున్నాము, ఎప్పుడైతే మనము ఈ ప్రకృతి అనేది తయారవ్వాలి అన్న మనకి అహంకారం 3 రకాలుగా మనకి రజో తమో గుణముల్లో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడాను ఉన్నప్పుడు ఎవరి ప్రమేయంతో జరుగుతుంది ఇదంతా మనకి? భగవంతుడి ప్రమేయంతోనే కదా. మనం చూసాము, ప్రకృతి తయారవ్వాలన్నా ఏది తయారవ్వాలన్నా కూడా భగవంతుడు రానిది, భగవంతుడి యొక్క చెయ్యి పడంది అది ఏది కూడా ముందుకు వెళ్ళదన్నమాట. సో అదే విధంగా ఈ మిథ్యాహంకారంలో కూడా ఆయన ప్రతిబింబంగా వ్యక్తమగువాడును. అంటే ఆయన మనకి ఏమంటారు, ఆయన యొక్క స్వయం రూపం కాకుండా మిగతా ప్రతిబింబంగా మనకి ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు, అంటే ఈ మిథ్యాహంకారంలో కూడా భగవంతుడు మనకి పరమాత్ముడు అంటే అది ఒక ప్రతిబింబంగా వచ్చిందనమాట. సో ఆ విధంగా వాళ్ళు తెలుసుకుంటారు. ఏది జరిగినప్పటికీ కూడా భగవంతుడు పూర్ణుడు అనేది ఒకటి తెలుసుకుంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటి అంటే అది మనకి ఈ అహంకారము వీటన్నిటిలో కూడా భగవంతుడు ఒక ప్రతిబింబంలా ఉంటాడు. ఆయన ఒక ఛాయ తప్ప ఆయన ఒరిజినల్ అనేది ఎప్పుడు దివ్యంగా పైన ఉంటది అనేది మనకి తెలుసుకుంటాడు. ఇంకోటి ఏంటి అంటే ఆయన ఎలాగో కిందకు వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ముక్తాత్మే అతనికి ఎటువంటివి కూడా పట్టుకోవు అనేది. అంటే ఈ మనకి చెప్పుకుంటాం కదా, భగవంతుడి కిందకు వచ్చినప్పటికీ కూడా ఆయన దివ్యుడు అని, గుణాతీతుడు అంటే గుణాలు లేవు అనే, నిర్గుణ అంటే గుణాలు ఉంటాయి కానీ ఆయన దివ్య గుణాలు, రజోతమో గుణాలన్నీ కూడా ఆయన మీద పని చేయవు అని చెప్పుకుంటాం కదా. సో ఆ విధమైన భగవంతుడికి ఇవన్నీ కూడా ఏమి ఉండవు అంటవు అనేది వాళ్ళు తెలుసుకుంటారనమాట. ఇంకోటి ఏంటి అంటే ప్రతిదానికి కూడా ఈ ప్రకృతి తయారవడానికి ఎవరు కారణము? మనకి ఎక్కువ మంది ఏం చెప్తూ ఉంటారు, ప్రకృతే మనకి మనం అందరము రావడానికి కానీ, మనం ప్రకృతి వల్లనే మనం జీవించగలుగుతున్నామని కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే మనము లాస్ట్ 26వ చాప్టర్ నేర్చుకున్నామో మనకేమర్థమైంది? ప్రకృతి కూడా ఎవరి వలన వస్తుంది? భగవంతుడి నుంచే భగవంతుడి నుంచే వస్తుంది. సో ఒక ప్రకృతి తయారవ్వాలి అంటే కూడా భగవంతుడే కావాలి అనేది. అంటే ఈ ప్రకృతికి కారణం ఎవరు అంటే భగవంతుడు. ప్రతిదానికి కారణం ఎవరు అంటే సర్వకారణ కారణం. ఏది చూసినా కూడా భగవంతుడే, ఇది భగవంతుడి ద్వారానే వచ్చింది అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అది ఇంకోటి ఏంటి అంటే అసత్చక్షుహు అంటే ఏంటంటే వాళ్ళు ఏది చూసినప్పటికీ కూడా భౌతికమైనది ఏది చూసినా దీనికి మూల కారణం ఎవరు అంటే భగవంతుడు. భగవంతుడు లేకపోతే అది యాక్టివ్గా పనిచేయదు. అంటే చివరికి ఇప్పుడు మనము షుగరు ఇలాగా మనం ఏమైనా మన పదార్థాలు తీసుకున్నాం అనుకోండి, వాటిల్లో ఆత్మ ఉండకపోవచ్చు కానీ పరమాత్మ అనేది ఉంటుంది. అందువల్ల ఏముంటుంది, షుగర్ తీపిగా ఎందుకు ఉంటుంది, సాల్ట్ ఉప్పగా ఎందుకు ఉంటుంది, దేనివల్ల అంటారు? కారణం ఏంటి? భగవంతుని తాలూకా భగవంతుడు ఉంటాడు వాటిల్లో, అందుకు నీకు ఈ రుచి అనేసి ఇచ్చాడు అనమాట. అందుకనే వాటికి ఆత్మ ఉండకపోవచ్చు కానీ పరమాత్మ అనేది కంపల్సరీ కూడా ఉంటుంది. సో ఇందులో ఉప్పు ఉప్పగా ఎందుకుంది, చక్కెర తీయగా ఎందుకుంది అనేది మనకి ఎందుకు అంటే ఆయన భగవంతుడే దీని అన్నిటికీ కూడా అనేసి. ఇంకోటి ఏంటంటే భగవంతుడు అన్నిటిలోకి ప్రవేశిస్తాడు. అండాంతరస్తు పరమాణు చక్షు అని చెప్తూ ఉంటాం కదా, మనకి బ్రహ్మ సంహితలో కూడా వస్తుంది. లేదా మనకి మనం సర్వస్య చాహం హృదయ సన్నివిష్టం, మన అందరి హృదయాల్లో కూడా భగవంతుడు వెళ్తాడు. సో ఆ విధంగా భగవంతుడు ప్రతి ఒక్క దానిలో కూడా ఆయన ప్రవేశిస్తాడు. అది భౌతికమని ఆధ్యాత్మికమైన దేనికైనా అని భగవంతుడు అనేది కంపల్సరీ దానిలో ఉంటాడు అనేది మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఇంకోటి అద్వయం అంటే భగవంతుడు లేకుండా మనము ఉండలేమన్నమాట. సో ఇక్కడ మనకి అద్వయం
అనే దానికి మనకి రెండు రకాలుగా చెప్తూ ఉంటారనమాట. ఎలాగా అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఏంటి అంటే ఆయన ప్రతి దానిలో కూడా భగవంతుడు నిలిచి ఉంటాడు అనేది అద్వయం అనేసి. ఇంకోటి అద్వయం అంటే ఏంటి అంటే ఆయన కన్నా అసమబోధ, ఆయన కన్నా ఇంకా ఎక్కువ అనేవాళ్ళు ఎవరూ లేరు. అంటే రెండోది ఎవరినైనా తీసుకురాగలమా భగవంతుడు లాంటి వాళ్ళని? అది సంభవమా? సంభవం కాదు మాతాజీ. ఆయనలో ఈక్వల్ గా కూడా ఎవరిని తేలేము, ఆయన కన్నా ఎక్కువగా కూడా ఎవరిని తేలేము. కింద అయితే మనం ఎంతమందినైనా తేగలం కాబట్టి సో అది కూడా దాన్ని కూడా మనము అద్వయం అని చెప్తాము అనమాట. అంటే అద్వయం అనేది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే ఆయన ఒక్క సెకండ్ కూడా ఆయన లేకుండా ఏది ఉండదు అనేది ఒకటి. ఇప్పుడు మనం మనిషి ఉన్నారు అనుకోండి, మనిషి బతికున్నారు అంటే ఆయనలో పరమాత్మ ఆత్మ ఉన్నట్టే. ఎప్పుడైతే మనిషి చనిపోయాడు అంటే ఏంటి మీనింగ్? ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. ఆత్మ పరమాత్మ ఇద్దరు బయటికి వెళ్తేనే మనం బతికి ఉండము బయటికి అన్నమాట. వెళ్ళిపోతే సో అది అన్నమాట. అందుకని ఆయన లేకుండా ఏది ఒక్క నిమిషం కూడా ఉండదు అనేది ఇంకోటి అద్వయం. అంటే ఆయన కన్నా ఎక్కువ ఎవరు కానీ ఈక్వల్ కానీ ఎవరు లేరు, ఆయనే అన్నిటికైనా దేవాతి దేవుడు అని తెలుసుకోను. ఇవన్నీ కూడా ఈ ఆరు కూడాను వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. సో ఈ ఆరు ఏంటి అంటే ఒకటి వచ్చేసి భగవంతుడు దివ్యుడు అనేసి, ముక్తలింగం అనేసి ఒకటి తెలుసుకుంటారు. రెండోది వచ్చేసి సదసద్భాసం అంటే ఆయన అహంకారంలో కూడా ప్రతిబింబంగా ఉన్నప్పటికీ కూడా ఆయన దివ్యుడు అనేసి తెలుసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రకృతి తయారవడానికి కూడా భగవంతుడే కారణము అనేది తెలుసుకుంటారు. ఇంకోటి ప్రతి ఒక్క దాంట్లో కూడాను అంటే ఈ మాయ ఏదైతే ఉంటుందో ఆ మాయకి కూడా చక్షువు లాంటి వాడు అనమాట. అంటే ఆయన ద్వారా మాత్రమే మనం అన్నిటినీ చూడగలుగుతాము అనేది కూడా మనం అదొకటి తెలుసుకుంటాం. అంటే ఆయనకి మాయకి కూడా కళ్ళ లాంటి వాడు అనేది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయన లేకుండా ఆయన అందరిలో కూడా పాక్షికంగా అయితే ఏమి, ఏ విధంగా అయితే ఏమి ఆయన అందరిలో కూడా ప్రవేశిస్తాడు అని తెలుసుకున్నాము. ఇంకోటి ఆయన లేకుండా ఒక్క క్షణం కూడా ఉండదు. ఇంకోటి ఆయన కన్నా ఎక్కువ అనే వాళ్ళు ఎవరు ఉండరు అనేది ఈ 6 లక్షణాలు కూడా భగవంతుడి గురించి వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. సో ఇక్కడతోటి ఇవాళ ఆపుదాము. మనం వచ్చేసి 12వ శ్లోకం నుంచి మనము వీళ్ళు ఇప్పుడు ఈ భగవంతుణ్ణి, జీవుణ్ణి, ఆత్మని ఏ విధంగా చూస్తారు అనేది, ఏ భావంతో చూస్తారు అనేది మనకి 12, 13 శ్లోకాల్లో చూస్తాము. దాన్ని చూద్దాం మనం నెక్స్ట్.